హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చింటూ గేమింగ్. సో ఈ రోజైతే మనం బీఆర్ ర్యాంక్ మోడ్ అయితే ఆడబోతున్నాం. సో ప్రతి ఒక్కడు స్క్వాడ్తో వస్తాడు ఇక్కడ, ప్రతి ఒక్కడు 4vs4 ఆడడానికి వస్తాడు ఇక్కడ. సో మ్యాక్సిమం బొయ్య కొట్టడానికే ట్రై చేస్తాం. ఒకవేళ అయినా అవ్వకపోయినా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. అండ్ దిగంగానే ఫస్ట్ మనకి ఏ గన్ అయితే దొరుకుతుందో దాంతో అటాక్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే గైస్ మనకి వాళ్ళకి ఫస్ట్ అయితే లూట్ ఉండదు. సో ఫస్ట్ దొరకంగానే అటాక్ పోవడం బెస్ట్. సో M1887 అయితే దొరికింది కదా. సో ఇదైతే షార్ట్ రేంజ్ కాబట్టి మనం దగ్గరకు పోయి కొట్టాలి. సో అంత రిస్క్ తీసుకోవట్లే. కొంచెం లాంగ్ రేంజ్ అయినా మిడ్ రేంజ్ అయినా గన్ ఉన్నప్పుడైతే మనం సీదా అటాక్ వెళ్ళిపోవాలి. అప్పుడైతేనే మనం కొంచెం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర లూట్ ఉండదు ఎక్కువ, మన దగ్గర లూట్ ఉంటుంది. సో అప్పుడైతే ఈజీగా కొట్టేయచ్చు. నేనైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి పోతున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర చెప్పలేము, వాళ్ళ దగ్గర షార్ట్ రేంజ్ ఉండొచ్చు, మిడ్ రేంజ్ గన్స్ కూడా ఉండొచ్చు. నాకైతే ఇక్కడ MP5 దొరికింది. ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు, మనకైతే హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, లాస్ట్ బుల్లెట్ అయితే బాడీ మీద పడ్డది గాయస్, లేకపోతే హెడ్ షాట్ అయితే పడేది. అండ్ ఇక్కడ పారాఫిల్ దొరికింది, పారాఫిల్ తీసుకున్నాను. ఇప్పుడు పారాఫిల్ అండ్ M1887తో అయితే ఆడదాం. సో ఇక్కడ నాకు MP5 అయితే దొరికింది గైస్. బెస్ట్ గన్ ఇది, ఎందుకంటే స్ప్రే చేసేయచ్చు మంచిగా. హెడ్ షాట్ పడినా హెడ్ షాట్ పడకపోయినా మనమైతే ఈజీగా నాక్ చేయొచ్చు ఆపోజిట్ పర్సన్ని. సో MP5 అనేది బెస్ట్ గన్ షార్ట్ రేంజ్కి. అండ్ ఇక్కడ మనకైతే ఇక్కడైతే ఎనిమిది కనిపించట్లేదు. ఓకే, ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు, సౌండ్ వచ్చింది ఇప్పుడే. ఓకే, వెనకాల నుంచి కొడుతున్నాడు గైస్. మనం MP5తోనైతే కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చినాం. లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు, మనం జంపింగ్ షాట్ కొడదాం కొంచెం. ఓకే, వీడైతే నాక్ అయితే అయిండు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఎవడో కొడుతున్నాం. సో మనకు అక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకొకడు ఉన్నాడు కాబట్టి రిస్క్ తీసుకోవద్దు గాయస్. మనమైతే వచ్చేసాడు వాడు కూడా. సో వీనికి కూడా హెడ్ షాట్ అయితే కొట్టేసినాం. ఇక్కడైతే ఇప్పటివరకు అయితే మనమైతే 3 kills చేసినాం అయితే ఇక్కడ. అండ్ ఇక్కడనైతే ఎనిమిస్ లేరని అనుకుంటున్నా, చూద్దాం. ఇక్కడ AC అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ 3 bulletsతో నాక్ చేసేచ్చు ఆపోజిట్ పర్సన్ మనం. ఇక్కడ ఓకే, ఇంకొక ఎనిమిది అయితే వచ్చింది కదా. AC-80తో 1 tap కొట్టడానికి ట్రై చేసిన, బట్ పర్లేదు. MP5 కొట్టేద్దాం. సో ఇది చెప్పాను కదా, ఇది ఒకవేళ MP5 అయితే ఉందో మనం ఈజీగా స్ప్రే చేయొచ్చు. అండ్ ఈజీగా కూడా హెడ్ షాట్స్ అయితే పడతాయి MP5 సో MP5 అనేది మనకి BR మ్యాచెస్ ఆడేటప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ దగ్గర ఏం గన్ ఉంటుందో మనకు తెలియదు, మనమైతే ఈజీగా స్ప్రే చేయొచ్చు వాళ్ళకి. సో MP5 దొరికినప్పుడు అయితే మ్యాక్సిమం మీరు తీసుకొని ట్రై చేయండి. ఓకే, వీడికైతే డ్యామేజ్ అయితే ఇచ్చిన, ఇంకొక బుల్లెట్ పడితే చచ్చిపోతాడు వీడు. ఓకే, 2 bulletsలో చచ్చిపోయాడు జస్ట్. నేనైతే ఇదే కాంబోనైతే ఈ గేమ్ ప్లే మొత్తం ఆడదాం అనుకుంటున్నా. సో నాకు తెలిసి ఇక్కడైతే ఎనిమిస్ అయితే మొత్తం అయిపోయారు. సో నేను వీడియోని అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండడానికి. సో ఎప్పుడైతే ఎనిమిది అయితే వస్తాడో అప్పటి నుంచి స్లో మోషన్లో అయితే పెడతాను గైస్. ఓకే, ఇక్కడనైతే మీరు ఒక మ్యాప్లో అయితే చూడొచ్చు, ఎవడో అయితే మనకి లొకేషన్ తెలుసుకొనికి ఆడైతే ఒకటి వేసిండు. ఎనిమిది అయితే కనిపించిండు. వీనికైతే 1 tap కొట్టడానికి ట్రై చేస్తాను నేను ఎప్పుడు. ఓకే, తగలట్లేదు. 1 tap అయితే తాకింది కానీ గ్లిచ్ అనుకుంటా. వాడు నాకైతే అవ్వలేదు, MP5తో కొట్టేసిన.
ఇంకొక ఎనిమి అయితే వచ్చిన కార్లో వీని కూడా కొట్టడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడనైతే మనమైతే 7 కిల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 30 ఎలైవ్ ఉన్నారు. సో చూద్దాం ఇంకా ఎంతవరకు ఆడగలుగుతామో. బుయ్య వస్తుందో రాదో కూడా తెలియదు మనకి. ఇంకా వీని దగ్గర అయితే లోడ్ చాలా మంచిగా ఉంది. సో లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఎనిమి ఉన్నాడు గాయస్. నేనైతే వాడిని ఇగ్నోర్ చేసిన, ఎందుకంటే మనం ఇక్కడ జోన్లో ఉన్నాం కాబట్టి. వాడు కొంచెం సేపు ల్యాగ్ చేసినాక మనం జోన్లోనే చచ్చిపోతాం. సో ఫస్ట్ మనం జోన్లోకి పోయినాక వాడిని చంపేయచ్చు. ఇక్కడైతే నేను చూస్తున్నా, బట్ వాడైతే రావట్లేదు బయటికి. వాడు జోన్లోనే చచ్చిపోదాం అనుకుంటున్నాయేమో మళ్ళీ. వీళ్ళు కొంతమంది ఉంటారు గాయస్, క్యాంపర్ వాళ్ళు జోన్లోనే ఉంటారు మొత్తం. మనం ఎప్పుడైతే ఇట్లా ముంగటికైతే పోతామో అప్పుడు కొట్టడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సో అందుకే వెనక నుంచి చూసుకుంటూ పోతున్నా. వాడు ఒకవేళ అటాక్ చేస్తే మనం అటాక్ చేయొచ్చండి. నేను ఇక్కడ కూడా చెక్ చేస్తున్నా ఒకసారి వాడు వస్తుండలేదు అని, బట్ వాడైతే రావట్లేడు. వాడు నేను వెళ్ళిపోయాక వద్దామనే ప్లాన్తోనే వాడైతే రావట్లేదు. బట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫెన్సింగ్ వెనకాలనైతే వెయిట్ చేస్తాం వాని కోసం. ఎప్పుడైతే వాడు వస్తాడో వాడిని అప్పుడు కొడదాం. ఓకే, నేనైతే ఇక్కడ వెయిట్ చేద్దాం అనుకుంటున్నా. వాడు నాకు తెలిసి పక్కా రావాల్సిందే, ఎందుకంటే జోన్ అక్కడనే ఉంది కాబట్టి వాడు బయటికి రావాల్సిందే పక్క. కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాం. వాడు బయటికి రాగానే ఒక ACATతో ఒక 3 bullets కొడుతుంది చాలు గైస్, ఈజీగా చచ్చిపోతాడు వాడు. ఓకే, ఇంకా రావట్లేదు గైస్. ఇప్పుడు వచ్చినాడు. జస్ట్ 2 bulletsతో వాడైతే నాక్ అయిపోయినాడు. ఇప్పటి వరకు అయితే మనకి 8 kills వచ్చినాయి అండ్ 23 ఎలైవ్ ఉన్నారు. యాక్చువల్లీ 20 members ఎలైవ్ ఉన్నారు. మన 3ని తీసేస్తే మనం 3 మెంబర్స్ని. సో నాకు ఎదురుగానైతే ఒక ఎనిమి అయితే ఉన్నాడు. మ్యాప్లో చూడొచ్చు మీరు. మన టీమ్మేట్స్తోనే పోతున్నాయి కదా, ఎందుకంటే జోన్ అనేది దగ్గరకు వస్తుంది. సో టీమ్మేట్స్తో ఉండడమే బెస్ట్ ఇప్పుడు. ఓకే, అక్కడ ఎనిమి ఉన్నాడు, వాడిని అయితే నాక్ చేసేసిన. బెస్ట్ గన్ గాయస్. AC-80 ఏంటంటే 3 bulletsతో నాక్ అయిపోతారు వాళ్ళు. ఇక్కడికి ఎనిమి అయితే ఉన్నాడు. కింద ఇంకా చాలామంది ఎనిమిస్ ఉన్నారు. ఓకే, వాడిని కొడదామనే లోపల వెళ్ళిపోయాడు వాడు. ఓకే, ఒకడైతే కిందికి వస్తుండు, మనవాడైతే నా నాక్ చేసేసిండు. ఇక్కడనే ఇంకా చాలామంది ఎనిమిస్ ఉన్నారు గాయస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ రెడ్ గ్లూ వాళ్ళ వెనకలో ఒకడు ఉన్నాడు. వాడిని తోటనికి ట్రై చేద్దాం. ఓకే, వీడు కూడా నాక్ అయిపోయిండు. ఇక్కడనే చాలామంది ఎనిమిస్ ఉన్నారు గాయస్ ఇక్కడ. ఆపోజిట్లో ఒకడు ఉన్నాడు, రైట్ సైడ్లో స్క్వాడ్ ఉంది. సో ఇక్కడ జోన్ తీసుకోవాలి, ఎనిమిస్ని కొట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ. సో ఎప్పుడైనా మనం జోన్కి ఫస్ట్ వెళ్ళిపోవడం బెస్ట్ గాయస్, ఎందుకంటే మనం జోన్ నుండి ఎట్లన్నా చచ్చిపోతాం ఎనిమీస్ వచ్చినప్పుడు. సో మనం ముందుకెళ్ళి ఎనిమీస్ని కొట్టడానికి అయితే ట్రై చేస్తే బెస్ట్ మనము. నాకు తెలిసి ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు ఎనిమీస్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి, ఎందుకంటే అక్కడ స్క్వాడ్ ఉంది. ఓకే, ఒకడైతే ఉన్నాడు అక్కడ. ఒక బుల్లెట్ అయితే కొట్టిన, వాడైతే గ్లూ వాల్ వేసేసుకున్నాడు. ఓకే, మనోడైతే ఒక నాక్ అయిపోయిండు. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్క్వాడ్ వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అందరు స్క్వాడ్. మనోడేమో ట్రై చేస్తుండు రేస్టార్, బట్ ఇక్కడనైతే బుయ్య కొట్టలేకపోయినాం. మనమైతే మ్యాక్సిమం ట్రై చేసినాం బుయ్య కొట్టడానికి. 9 kills అయితే చేసినాం మనం, అయినా కానీ బుయ్య అయితే కొట్టలేకపోయినాం.
సో మీకు ఈ గేమ్ ప్లే అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.